హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్న శుక్రవారం కదా, నేనైతే మా ఊరైతే వచ్చానండి. ఇక్కడ మా కులదేవత అయిన శ్రీ చౌడేశ్వరి మాత దేవాలయానికి అయితే వచ్చాను. కార్తీక మాసం కదా, గుడి అయితే చాలా బాగా అలంకరణ చేశారు. బల్బులతో, పువ్వులతో అమ్మవారికి అయితే చామంతి పువ్వుల హారాలతో బాగా అలంకరణ అయితే చేశారు. నేనైతే ఇక్కడ రాగానే ధ్వజస్తంభానికి మొక్కుకొని లోపలికైతే వచ్చానన్నమాట. అమ్మవారి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ అక్కడ స్వామివారు హారతి ఇచ్చారనమాట. అమ్మవారిది హారతి అయితే తీసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చారు. అవి తీసుకున్న తర్వాత కొంతసేపు 5 మినిట్స్ ధ్యానం చేసి అమ్మవారి గురించి ఇక్కడైతే చాలా బాగా ఉన్నారు కదా అమ్మవారు. అందరూ కూడా దర్శనం చేసుకోండి శ్రీ చౌడేశ్వరి మాతని. గుడి పక్కన అయితే అమ్మవారికి ఒక ఉయ్యాల అనేది ఉందన్నమాట. ఇక్కడ కూడా నేను 3 సార్లు అమ్మవారి యొక్క ఉయ్యాలని ఇలా చేతితో 3 సార్లు ఇలా ఊపి మొక్కున్నాను అనమాట. మనకేమైనా కష్టాలు ఉన్నా కూడా దూరం చేస్తుంది అనమాట అమ్మవారు. మనమైతే మంగళవారం శుక్రవారం వచ్చిందంటే ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. ఇలా వెళ్తూ ఉంటే మనకు మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు బయట చూడని ధ్వజస్తంభం అయితే చాలా బాగుంది కదా, ఇక్కడ కూడా నేను మొక్కున్నాను అనమాట. మనం ఏ గుడికన్నా వెళ్ళి ఫస్ట్ మనం ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి అనేది మనము ప్రవేశించాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. నైట్ కదా, బల్బులు అయితే చాలా బాగా వేశారనమాట. కార్తీక మాసం కదా, ఇప్పుడు ప్రతి ఒక్క గుళ్ళో కూడా ఇలానే ఉంటుంది కదా అలంకరణ. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా నేను పాత చౌడేశ్వరి దేవి అనమాట, ఈ అమ్మవారికి కూడా వచ్చాను. ఇక్కడ కూడా అమ్మవారికి అయితే చాలా బాగా అలంకరణ చేశారు, మొక్కుకున్నాను అనమాట. నా ఛానల్ చూసిన మీ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.